క్రీస్తు ఉపమాన బోధలు అనే కార్యక్రమంలో పులిసిన పిండి అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ రోజు ఈ పులిసిన పిండి అనే ఉపమానం గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాం. అవన్నీ మనకు చెప్పడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజ గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. మాకు లాస్ట్ ఎపిసోడ్స్లో అన్నిట్లో కూడా చాలా చక్కగా మీరు ఉపమానాల గురించి వివరిస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా ఈ పులిసిన పిండి అనే ఉపమానం గురించి మనం చదువుకుందామండి. ఫస్ట్ అయితే అది చదివిన తర్వాత మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి సంబంధించి ఆ సమాధానాలు మీరు మాకు తెలియజేయండి. ఇదంతా కూడా లూకా సువార్త 13వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు ఈ ఉపమానం ఉందండి. మరలా ఆయన, దేవుని రాజ్యమును దేంతో పోల్తును, ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండితో దాన్ని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పెను అని ఇక్కడ ఒక మాట ఉందండి. ఇదంతా కూడా పులిసిన పిండి గురించిన ఉపమానం. అయితే ఇందులో ఈ పులిపిండి దేనికి సూచనగా ఉందంటారు? చాలా చక్కటి ప్రశ్న అండి. మనము పులిసిన పిండిని గురించి చూస్తే 2 రకాల అర్థాలు ఉన్నాయి బైబిల్లో. పాత నిబంధన గ్రంథం అంతటా కూడా పులిసిన పిండి గురించి చూస్తే పులియని రొట్టెల పండుగ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఆ పండుగ ఉద్దేశం అంతా ఏంటి అని అంటే పాత పాపము, పాత చెడుతనము ఏదైనా మనలో ఉంటుంది తీసి పడేయాలి, ఇంకా మనం ఫ్రెష్గా మారాలి అనే ఉద్దేశంతో ఆ పండుగ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందులో పులియని రొట్టెలు మాత్రమే తింటారు, అంటే పులవ పెట్టకుండా ఫర్మెంట్ అవ్వకుండా ఉన్న రొట్టెలు తినడం. సో దానికి ఉద్దేశం ఏంటి అని అంటే చెడుతనము, పాపము, గతంలో జరిగిన చెడు ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వద్దు, అది ఇంకా కొనసాగొద్దు అని దాన్ని అక్కడితోటి ఆపివేయడానికి చేస్తున్న ప్రయత్నంగా అది మనం గమనించవచ్చు. అయితే మనకి ఇంకా కొన్ని వాక్యాలు కూడా మనం గమనించవచ్చు. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని లూకా సువార్త 12 అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉన్నారు. ఈ పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండికి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. తర్వాత 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలోనేమో దుర్మార్గత, దుష్టత్వము, ఇవన్నీ కూడా వేషధారణ, ఇవన్నీ కూడా పులిసిన పిండికి సాదృశ్యంగా చూస్తూ ఉన్నారు. అంటే పులిసిన పిండిని చెడుకు సాదృశ్యంగా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఎగ్జాక్ట్ ఈ ఉపమానంలో మన రాజ్య సువార్త విధానము పులిసిన పిండిలాగా ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే ఈ సువార్త విధానం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి దేవుని యొక్క రాజ్య సువార్త అందిన తరువాత అది తనలో ఏ విధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తుంది అంటే ఒక పులిసిన పిండి పనిచేసేది ఎట్లా ఉంటుందంటే పులిసే విధానం కొంచెం పాత పిండిని తీసుకొని, పులిసిపోయిన పిండిని తీసుకొని ఒక మంచి పిండి ముద్దలో కలిపినప్పుడు నైట్ అంతా కూడా దాన్ని ఒక దాంట్లో పెట్టి ఒక గిన్నెలో పెట్టి ఉంచితే మొత్తం పులుస్తుంది. ఇప్పుడు మనం ఇడ్లీలు తయారు చేసుకునేది, దోశ తయారు చేసుకునే ప్రాసెస్ అంతా కూడా ఇదే. తర్వాత మంచి బ్రెడ్ తయారు చేయడం కోసం కూడా వాడేది ఇదే, ఫర్మెంటేషన్ ప్రాసెస్. అయితే ఇది జరుగుతున్నప్పుడు పెద్ద హంగామా ఏమి ఉండదు, ఎవరికి ఏమీ చప్పుడు కానీ ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి మనం కొన్ని రకాల పిండి, ఇడ్లీ పిండి అనుకోండి, ఒకసారి ఏమైందంటే అది దాన్ని నిండా పోసి పెట్టినప్పుడు మార్నింగ్ కల్లా మూత కూడా పైకి లేసుంది. ఏంటంటే చూస్తే గిన్నె నుంచి సైడ్ కూడా పొంగిపోయి ఉన్నది ఆ పిండి అంతా కూడా, ఎందుకంటే పొలవడం వల్ల అది విస్తరిస్తూ ఉన్నది. సో ఇక్కడ రాజ్య సువార్త విస్తరించే విధానాన్ని ఈ పులిసిన పిండి తోటి కంపేర్ చేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే మనం గమనించాల్సింది ఏంటి అని అంటే పులిసిన పిండిని చెడుకు ఉదాహరణగా తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ ఉపమానంలో పులిసిన పిండి పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని మెన్షన్ చేస్తూ, అంటే కేవలం అది పనిచేసే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ ఉపమానం చెప్పడం జరిగింది. అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా చాలా మంచిగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు చెప్పండి, పులిసిన పిండి అనేది ఒక వ్యక్తి జీవితంలో ఉంటే అది పనిచేసే విధానం ఎలా ఉంటుంది? ఇందాక పాస్టర్ గారు చెప్తూ వచ్చారు కదండి, ఆ పిండి అనేది ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ బోధ చేసినప్పటికీ అక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఈ పులిసిన పిండి అనేది వాళ్ళు బ్రెడ్ చేసుకోవడానికి, వాళ్ళు డైలీ తినే ఫుడ్ కాబట్టి అందరికీ అర్థం అవ్వాలని ఈ ఉదాహరణ చెప్పారు. అయితే ఈ బ్రెడ్ని వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఏంటి, వాళ్ళు చాలా తక్కువ పిండి తీసుకొని, అంటే పాత పిండి తీసుకొని మళ్ళీ ఒక కొత్త పిండి కలిపేటప్పుడు దాంట్లో కలిపినప్పుడు
ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకోవాలంటే మన రెగ్యులర్ భాషలో ఈస్ట్ అని ఉంటుంది. ఈస్ట్ అనే బ్యాక్టీరియా అందులో వేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా పొంగుతుంది. తినే పదార్థాలు కానీ, బ్రెడ్ కానీ, తర్వాత ఇడ్లీలు కానీ, తర్వాత దోశలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా ఇది పొంగడం వల్ల ఏం జరుగుతుంది అంటే విస్తారంగా జరుగుతుంది. అంటే అది ఎక్కువ అవుతా ఉన్నది. ఇప్పుడు ఎంత తీసుకెళ్ళేస్తున్నాం అందులో చాలా కొంచెం మాత్రమే, మొత్తం వేస్తే ఏమైంది, మొత్తం పాడైపోయింది. కానీ మనం చాలా కొంచెం తీసుకువెళ్ళి ఆ పిండికి దాన్ని యాడ్ చేసినప్పుడు, ఎక్కువ పిండికి యాడ్ చేసినప్పుడు ఆ పిండి ఇంకేమవుతుంది, ఇంకా ఎక్కువగా పొంగుతా ఉంది. ఇప్పుడు ఒక మనిషి విషయంలో కూడా ఇంతే అండి. మనం చెప్పేది కొద్దిగా అయినా, లేదంటే ఒకళ్ళకి మనం చెప్తున్నా సరే, ఇప్పుడు ఒక ఊరే ఉందనుకోండి, ఆ ఊర్లోకి వెళ్ళి ఒకళ్ళకి సువార్త చేసినా చాలు, ఆ ఊరంతా కూడా స్వార్థ వ్యాపించబడతా ఉంటుంది. ఒక దేశంలోకి తోమ ఒక్కడొచ్చిండు, మన భారతదేశంలోకి చెప్పాలంటే భారతదేశంలోకి తోమ వచ్చి తోమా సువార్త చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఇటు కింద కేరళ నుంచి, తమిళనాడు నుంచి ఇలా సువార్త అనేది పైకి విస్తరించుకుంటూ వచ్చింది. ఇది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది కాదండి, ఎప్పుడో ఆదిమ అపోస్తుల ద్వారానే ఈ సువార్త అనేది ఆ రీతిగా వచ్చింది. అంటే సువార్త ప్రకటించబడాలనంటే ఎక్కువ అవసరం లేదు. చాలామంది మేము ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనుకుంటా, చేయడం కరెక్టే, మంచిదే, కాదనట్లేదు. కానీ ఒక్కడనే ఉన్నా నేను ఎలా చేయాలి అనే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు ఒక్కళ్ళున్నా సరే సువార్త అనేది విస్తరించబడతా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ నడిపింపు ద్వారా కార్యం జరుగుతూ ఉంటుంది. ఆత్మ దేవుడి ద్వారా ఈ ఆశ్చర్య కార్యాలు, సూర్యకార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ దేవుడు ఇతరుల హృదయాల్లో కార్యాన్ని జరిగిస్తూ వాళ్ళ హృదయాల్లో దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియజేస్తూ అర్థమయ్యే రీతిగా దేవుడే కార్యం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఈ పులిసిన పిండిని ఈ పులిసే విధానాన్ని మనం అనువదించుకున్నట్లయితే, మనం ఒక్కలం ఉన్నా, చిన్న గుంపున్నా, కొద్ది మంది ఉన్నా సరే సువార్త అనేది ఆగదు. నీ ద్వారా ప్రకటించబడాలంటే దేవుడు నిన్నే వాడుకుంటాడు. పౌలుని తీసుకోండి, ఒక్కడే బయలుదేరిండు, ఆ ఒక్కడిని అనేక మందిగా చేసిండు. శిష్యులు 12 మంది, ఈ 12 మంది నుంచి అనేక మంది శిష్యులు, అనేక మంది, వేల మంది, లక్షల మంది, ఈరోజు కోట్ల మంది ఇలా మారాం. ఇదండి దాని అర్థం. చాలా చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తూనే ఉన్నారు కదండి, ఎంతో చక్కగా ఈ పులిపిండి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. పులిసిన పిండి అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మనం మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందామనండి. పాస్టర్ గారు, మనం ఇప్పటిదాకా కూడా అసలు ఈ పులిపిండి ఎట్లా పనిచేస్తుంది, పులిసిన పిండి ఎట్లా ఏంటని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రత్యేకమైన ప్రశ్న ఏంటంటే, ఈ పాపము అనే పులిపిండి నుండి మనకి విముక్తి ఉందా? అవును, చాలా చక్కటి ప్రశ్న అండి. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. అంటే నాకు చాలా చెడు అలవాట్లు ఉన్నాయి, వాటిని మానుకోలేకపోతున్నాను, నాలో నేను మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఇంకా చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దారిలో వెళ్తున్న స్త్రీలను చూస్తే ఉత్తగానే వాళ్ళు అప్పటిదాకా అన్న అని మాట్లాడి వెళ్తున్నా కానీ వాళ్ళని చూడగానే నాకులో చెడు ఆలోచనలు వస్తూ ఉన్నవి. లేదా నేను అటు థియేటర్ ముందుగా వెళ్తా ఉంటే ఖచ్చితంగా నాకు ఆ సినిమా చూడాలని, వాల్ పోస్టర్ చూడగానే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇవన్నీ గుర్తుకు రావడం. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నాలో అనే మదన పడిపోతూ బాధపడుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఇదంతా చెడు అనేది, వాళ్ళకి తెలుసు. దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేది తెలియని సతమతంలో చాలామంది ఈరోజు ఉన్నారు. దానికి విశ్వాసులని లేదు, పాస్టర్స్ అని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అతిథులు కారండి. ప్రతి ఒక్కరు అట్లాంటి ఇబ్బందిలో ఉన్నవాళ్ళే. ఇక్కడ మనం గమనించినప్పుడు నికోదేము అనే ఒక వ్యక్తి గురించి బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ నికోదేము బైబిల్కి సంబంధించిన అన్ని విషయాలు అతను గొప్ప ప్రావీణ్యుడు అని రాయబడి ఉంది. తనకి అన్నీ తెలుసు, తను యూదా మత ప్రవక్తలు పెద్దవాళ్ళలో కూడా ఒకడు అని కూడా మనకు అక్కడ రాయబడి ఉంది. సో ఈ నికోదేము ముసలివాడుగా అయిపోయి ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉంటాడు, నేను మరి ఇప్పుడు రక్షణలోకి రావాలంటే ఎలా? అంటే తను పాటిస్తున్నవన్నీ కూడా తన రక్షణకు సరిపోవని తనకు తెలుసు. ఈ తన పాత పులిపిండి పద్ధతులన్నీ కూడా తను విడిచిపెడితేనే తను నిత్యరాజ్యంలోనికి రాగలడు అని తనకు తెలుసు. అందుకనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా మరి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి, నేను నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాలంటే నేను ఏం చేయాలని అన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఒక మార్గం చెప్తా ఉన్నారు. తన పాపాలు, తన పాత జీవితం కడుక్కోవడానికి ఒక మార్గం చెప్తున్నారు. అదే బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా తన పాత జీవితం అంతటిని కూడా తను కడుక్కోవచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఏం చెప్తారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని చెప్తే నికోదేముకు అర్థం కాలే.
నేను మళ్ళీ ఎట్లా జన్మించగలను, నా తల్లి గర్భంలో నేను ప్రవేశించలేను కదా అని చెప్పని అడుగుతూ ఉంటాడు. అప్పుడు నీటి ద్వారా తన పాపాలన్నీ కడుక్కొని తన శారీరకంగా తను చనిపోయి మళ్ళీ దేవునిలో ఆత్మీయంగా తను తిరిగి పునరుజ్జీవం పొందుకుంటాడు అని చెప్పని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినప్పుడు తను ఒక డైలమాలో పడిపోయారనమాట. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు యోధ మతస్థుల్లో ఒక పెద్దగా ఉన్నా ఇప్పుడు మళ్ళీ నేను బాప్తిస్మం తీసుకోవడం ఏంటి అనే ఆలోచనలోకి తను వచ్చారు. అంటే ఇది ఒక మంచి మార్గం, యేసుక్రీస్తు కూడా పాటించి చూపించిన మార్గం అండి. ప్రతి వ్యక్తిలో కూడా పులిపిండి, పాపపు పులిపిండి అనే విధానం ఉన్నది. ఇప్పుడు నేను ఒక సేవకుని కావచ్చు, లేదా ఒక విశ్వాసిని కావచ్చు, గతానికి సంబంధించిన ఎన్నో నన్ను వెంటాడుతూ ఉన్నాయి, క్షమాపణ లేని పాపాలు ఎన్నో నాలో ఉన్నాయి. అంటే నేను అనుకుంటా ఉంటా ఇది క్షమించబడదేమో అని. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రతి పాపము కూడా తుడిచివేయడానికి, సిలువలో ఉన్న రక్తము ద్వారా మనల్ని ఆయన కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అంటే బాప్తిస్మం అనేది మొదటిగా మనం ఉపయోగించుకోవాల్సిన గొప్ప ఆయుధం ఈ పులిపిండి జీవితాన్ని కడుక్కోవడానికి. అప్పుడు మనం నూతనమైన వ్యక్తులుగా మనం మారుతాం, మన జీవితం నూతనంగా మారుతుంది. ఇంకా గతించిపోయిన వాటితో మనకి సంబంధం లేదు. అసలు దేవుడైతే ఆ పాపాలు ఇంకా జ్ఞాపకం కూడా చేసుకోను అని చెప్పి అంటా ఉన్నారు. బాప్తిస్మం ద్వారా ఇది సాధ్యం. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి పాస్టర్ గారు. మరి మీరు కూడా చెప్పండి, ఇట్లా ఈ పాపం అనే పులిపిండి నుండి మనం విముక్తి పొందుకోవడానికి ఇంకొక మార్గం ఏదైనా ఉందంటారా? మార్గం అంటే వాక్యమేనండి. వాక్యమే దేవుడై ఉన్నారు, ఆయన వెలుగు అయి ఉన్నారు. ఆయన వెలుగులో ఉన్నప్పుడు, ఆయన మార్గంలో, ఆయన వాక్యంలో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. మనం ఒకసారి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుటే కదా. అంటే వాక్యం అనేది లేకపోతే, అంటే ఇప్పుడు మనకి ఒక బేస్ అనేది, ఒక ఆధారం అనేది లేకపోతే మనం ఎందులో చూసుకుంటాం? ఇప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఇలా ఉన్నా, నేను ఇలా ఉన్నా, నా జుట్టు ఇలా ఉంది, నేను ఇట్లా సర్దుకోవాలి అని మనకు అర్థమైద్ది. ఇప్పుడు అర్థమే లేనప్పుడు, అంటే నేను చూసుకోవడానికి ఇంకొక ప్రతిబింబం కనపడలేనప్పుడు నేను ఎక్కడ సరి చేసుకోగలను? ఇతరులు చెప్తే సరి చేసుకుంటా, కానీ ఇతరులు చెప్పేది కరెక్ట్ కాదని నాకెలా తెలుస్తుంది? అందుకనే వాక్యము మనకి ఆధారం. వాక్యము మనకి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఇంకెప్పుడైనా వాక్యమే మన బేస్. వాక్యంలోకి వచ్చి నేను చేసేది సరైనదా కాదా, నా సేవకుడు చెప్పేది సరైనదా కాదా, నా తల్లిదండ్రులు చెప్పేది సరైనదా కాదా, లేదంటే నేను చేస్తున్న పని దేవుని వాక్య ప్రకారం సరైనదా కాదా అని ప్రతిదీ కూడా వాక్యంలో మనల్ని మనం కడుగుకుంటూ ముందుకు రావాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు బాప్తిస్మం అని. మనం పాత నిబంధనలో బాప్తిస్మం లేదు, కొత్త నిబంధనలో బాప్తిస్మం వచ్చింది కదా. ఎలా వచ్చిందని అంటే సడన్గా ఎవరో తెలియనోడికి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇది ఏం అర్థం కాదు. మరి అతనికి తనంతట తాను ఎలా అర్థం చేసుకోవాలనంటే వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారే పాస్టర్ గారు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభుల వారే మాదిరి చూపించి ఈ రీతిగా చేయమని చెప్పేసి బాప్తిసం తీసుకోమని చెప్పారు. ఒక మార్గం ఏంటంటే బాప్తిసం ద్వారా మన పాత జీవితం నుంచి, పాపపు జీవితం నుంచి మార్చబడతా ఉన్నాం. అంటే ఈ పాప పులిపిండి అనే ఈ విధానం నుంచి మనం కొత్తగా మార్చబడతా ఉన్నాం. ఇప్పుడు ఈ బాప్తిస్మం తర్వాత వాక్యము, ఈ బాప్తిస్మం కన్నా ముందే వాక్యము, బాప్తిస్మంలో వాక్యము, బాప్తిస్మం తర్వాత వాక్యము. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. మనం ఏది మారాలన్నా, ఏది మార్చుకోవాలన్నా మనకి చివరికి వచ్చేసరికి ఆధారం ఏంటంటే వాక్యమేనండి. మనం కొత్త నిబంధనలో మనం ఇథియోపియన్ అతను ఒక నపంసకుడు ఉంటాడు కదా, అతను చూసినప్పుడు అతను యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు. చదివేటప్పుడు అతనికి అర్థం కాదు, కానీ దేవుడి ప్రేరేపణ ద్వారా పేతురు అతని దగ్గరికి ఊరుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పేతురు అడుగుతాడు, అయ్యా మరి ఇది నీకు అర్థమైందానంటే, నాకు ఒకళ్ళు చెప్పకపోతే నేను దీన్ని ఎలా అర్థం చేసుకుందని చెప్పేసి చెప్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు అది సరైనదా కాదా ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటా ఉండాలి, గ్రహించాలి. చదివిన దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టు చాలామంది ఉంటారు. నేను బైబిల్ మొత్తం 10 సార్లు చదివా, 20 సార్లు చదివా అని చాలామంది చదువుతూ ఉంటారు. కానీ ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది బైబిల్ని స్టడీ చేస్తున్నారు? ఇప్పుడు అతడు తెలుసుకోవాలనే ఆలోచన కలిగేసరికి దేవుడు పేతురుని పంపించిండు. ఆ పేతురు పంపించినప్పుడు పేతురు అడిగినప్పుడు నాకు ఒకరు చెప్పకపోతే అలా అర్థం చేసుకుంటాను. తర్వాత పేతురు దాని అంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగానే వెంటనే అతను ఏం చేశాడంటే, ఇప్పుడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చింది? బాప్తిస్మం దగ్గరికి వచ్చింది. బాప్తిస్మం ఎవరి మూలంగా వచ్చింది? వాక్యం మూలంగా. అతడు వాక్యం చదవడం మూలంగా అతనికి బాప్తిస్మం అనేది
పొందుకోవడం జరిగింది. ఈ రీతిగా ఈ వాక్యము, బాప్తిస్మము, దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుడు అనేవి కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం పాపం నుంచి విడిపించుకోవడానికి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. చాలా చాలా అద్భుతంగా అర్థవంతంగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని విషయాలు మనం ఇంకా దీని గురించి తెలుసుకుందాం. ఆలోపు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. పులిసిన పిండి అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పటి వరకు కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా పులిసిన పిండి 2 రకాలు అన్నారు. పాపం అనేది ఒకటి, సత్యం అనేది ఒకటి. ఇప్పటి వరకు కూడా పాపం అనే పులిసిన పిండి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా సత్యమైన పులిసిన పిండి వలన ఒక మనిషిలో ఎలాంటి మార్పులను మనం గుర్తించవచ్చు? చాలా చక్కటి ప్రశ్న అండి. అవును. అంటే ఇన్ని రోజులు ఒక వ్యక్తి చెడు మార్గంలో ఉండి, అంధకారంలో ఉండి, చీకటి సంబంధించిన అలవాట్లలో ఉండి, ఇప్పుడు తనలోకి సత్యం అనే వాక్యం వచ్చిన తర్వాత, సత్యం అనే పులిపిండి తన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగే మార్పులను మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అయితే ఇక్కడ వినుట వలన విశ్వాసం కలుగునని రోమేలుకి రాసిన పత్రికలో మనం గమనిస్తాం అన్నమాట. 10వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఏముందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనము సత్యమును గురించిన మాటలు వింటూ ఉన్నప్పుడు, సత్యమును గురించిన ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు, మన హృదయంలో అదే ధ్యానంగా ఉన్నప్పుడు, నిజమైన రక్షకుడి గురించి కానీ లేదా నీతి కలిగిన జీవితం గురించి కానీ మనం ఆలోచించడం మొదలు పెడితే, అప్పుడే ఈ పులిపిండి మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో పనిచేయడం అనేది ప్రారంభమవుతుంది. ఇది క్రమంగా ఒక వ్యక్తి చెడుతనాన్ని విడిచిపెడుతూ మెల్లమెల్లగా మంచి వైపు, సత్యం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు అయిన అడుగులు వేసే విధంగా నడిపిస్తుంది. ఒకప్పుడు చాలా కరుకుగా ఉన్న వ్యక్తి ఈరోజు ఈ పులిపిండి, సత్యం అనే పులిపిండి తన జీవితంలో మార్పు తీసుకొస్తున్నప్పుడు చాలా సున్నితమైన వ్యక్తిగా మారచ్చు. మనం చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఒకప్పుడు కొంతమంది దొంగతనాలు చేస్తూ ఇతరులను చంపుతున్న వ్యక్తులు కూడా మారిపోయారు. అపోస్తులుడైన సౌలును మనం గమనించినప్పుడు, తనలో పాత పులిపిండి ఉన్నప్పుడు, తను అంటే యూదా మతానికి సంబంధించిన రకరకాల ఆచారాలు అనే పులిపిండి తనలో ఉన్నప్పుడు ఇతరులను చంపడానికి తను సిద్ధపడ్డారు. చాలా కరుకుగా, చాలా కఠినుడిగా ఉన్నాడు. స్టెఫెను రాళ్లతోటి కొట్టించి చంపడానికి తను తెగించాడు. కానీ సత్యమనే వాక్యము, సత్యమనే పులిపిండి తనలోకి వచ్చిన తరువాత, యేసుక్రీస్తు అన్న మాటలు తనలో విన్న తర్వాత తన హృదయంలో మార్పు రావడం జరుగుతూ ఉంది. తను క్రమంగా తన కళ్ళు తీసేసినందుకు దేవుణ్ణి తిట్టడానికి బదులుగా, తను కళ్ళు లేనప్పటికి కూడా దేవుణ్ణి ఇంకా కనుగొనాలనే ఆసక్తి తనలో మనం చూస్తున్నాం. అప్పుడే దేవుడు తనకు మళ్ళీ కళ్ళు ఇవ్వడం, తనకి కొన్ని బాధ్యతలు ఇచ్చి, ఇదిగో అన్యుల దగ్గరకు నిన్ను పంపిస్తున్నా అన్నప్పుడు ఒక్కడు మొదలుపెట్టి ప్రయాణం చేసి, తను ఒక్కడిగా ప్రారంభమైన ప్రయాణము అనేకులు తనకు స్నేహితులను సంపాదించుకోగలిగారు. క్రైస్తవ్యంలో ఒకప్పుడు తను శత్రువులుగా చూసిన వాళ్ళే ఈరోజు తనకి మిత్రులయ్యారు. ఎవరినైతే చంపాలని ప్రయత్నం చేశారో వాళ్ళ కోసం తను చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. అదేవిధంగా ఏ దేవుడైతే నిజం కాదనుకున్నారో ఆ దేవుడే నిజమని తెలుసుకొని నమ్మి ఆ దేవుని కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడతా వచ్చారు. నిజమైన సత్యమనే పులిపిండి పనిచేసే విధానం ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి కంప్లీట్గా తన జీవితము అనేది మార్పు వస్తూ ఉంటుంది. ఇంకా మనం గమనించినప్పుడు 1 పేతురు 1:16లో ఈ విధంగా రాయబడి ఉందండి. 1 పేతురు 1:16 నుంచి చదువుతున్నాను. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. అంటే ఈ సత్యం అనే పులిపిండి వాళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పని చేస్తున్నా కానీ వాళ్ళలో ఉన్న వాక్యం వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది మంచిది కాదు, నువ్వు చేస్తున్నది తప్పు అని. ఈ హెచ్చరిక వల్ల వాళ్ళు పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని రోజులు ఇతరులను హేళన చేసిన వాళ్ళు, కించపరిచిన వాళ్ళు, ఇతరులకు సంబంధించిన వాటిని ఆశించిన వాళ్ళు సత్యం అనే పులిపిండి తనలోకి వచ్చిన తరువాత వాళ్ళు ఇంకా స్వార్థంగా ఆలోచించడం మానేస్తారు. వాళ్ళ సొంత వాటికంటే కూడా ఇతరుల బాగు కోసం ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే కీర్తనలు 119, 105 నుంచి 112 వరకు మనం చూసినప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తూనే, నీ న్యాయ విధులను నేను అనుసరించేదను, నేను ప్రమాణము చేసి ఉన్నాను,
నీ మాట నేను నెరవేర్చదును అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా శాసనాలన్నీ కూడా ఆయన హృదయానికి ఆనందకరంగా ఉన్నాయంటున్నారు. అంటే సత్యం అనే పులిపిండి ఒక మనిషిలోకి వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తారు, వాళ్ళు దేవుని ఆజ్ఞలను ఇష్టపడతారు, దేవునికి ఇష్టమైన విధంగా జీవించడానికి శారీరకంగా కొన్ని నష్టపోవాల్సి వచ్చినా కానీ భయపడకుండా, వాళ్ళు బాధపడకుండా, గునుగుకోకుండా, సనుగుకోకుండా, ఇది ఒక భారం అని ఎంచుకోకుండా దేవుని కోసం చేయడం ఇది సంతోషం అని చెప్పని ముందుకు వస్తారనమాట. కొన్ని నష్టపోవాల్సి వచ్చినా, కోల్పోవాల్సి వచ్చినా వాటి గురించి ఇంకా భయపడరు. పౌలునే మనం చూస్తే తన అధికారం, ఒకప్పుడు తను రోమ ప్రభుత్వంలో అధికారిగా ఉన్నారు, కానీ దేవుని కోసం తను పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత పౌలు తన అధికారం గురించి ఇంకా తనకు ప్రస్తావన లేదు. అవసరమైతే తను డేరాలు గుట్టుకొని కూడా తన సువార్తను తను సపోర్ట్ చేసుకున్నారు. తన స్నేహితులందరూ కూడా తనకి పోగు చేసి ఇచ్చిన ఈ డబ్బులు మొత్తాన్ని కూడా, ఆర్థిక మొత్తాన్ని కూడా తను చాలా పద్ధతిగా చక్కగా ఉపయోగిస్తూ ఐరోపా ఖండంలోని చాలా ప్రాంతాల్లో సువార్త చాటి చెబుతూ మందిరాలు స్థాపిస్తూ ఆయన ముందుకు వెళ్ళారు. ఒక పులిపిండి ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు తనని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనేది దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మీరు చెప్పండి, ఇప్పుడు అసలు ఈ పులిసిన పిండికి పరలోక రాజ్యానికి ఉన్న సంబంధాన్ని వివరించగలరా? చాలా సింపుల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు పులిసిన పిండి మనం చిన్నగా తీసుకొని ఎలాగైతే ఒక పిండిలో వేసినప్పుడు ఆ పిండి అంతా ఎలా అయితే పొంగుతుందో, ఇప్పుడు ఒక సేవకుడు కానీ, ఒక వర్తమానం చేసేవాళ్ళు కానీ, ఉదాహరణకి పేతురుని తీసుకుందాం. ఒక్కడే వెళ్ళి వాళ్ళందరూ కూడా 100 మందికి పైగా వెళ్ళి పెంతెకోస్తు దినాన ఆత్మను పొందుకున్నారు. వారు బయటకు వచ్చారు, సువార్త చేద్దామని చెప్పేసి వారు ఒక ప్రకటన చేశారు. అంటే ఒక సువార్త చేసేటి పేతురు. ఒకటే సువార్తలో 3000 మంది వారు భాషల్లో మాట్లాడుతూ ఉంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. అంటే దేవుని రాజ్య సువార్త అనేది ఒక ప్రాంతానికి పరిమితి కాదు, మొత్తం కూడా ఈ భూమి అంతా కూడా విస్తరింపజేయబడాలని దేవుని ఉద్దేశం. అంటే ఆ రీతిగా ఈ పులిపిండి ఎలాగైతే చిన్నదాని నుంచి పెద్దగా, అంటే పొంగి ఎలా అయితే పొర్లుతుందో అదే రీతిగా దేవుని రాజ్య సువార్త కూడా అలాగే జరుగుతుంది. చాలా చాలా అద్భుతంగా వివరించారండి. ఇప్పటి వరకు కూడా అసలు ఈ పులిసిన పిండి అనే ఉపమానం గురించి మాకు వివరించినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు పాస్టర్ గారు. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా ఈ ఉపమానాలన్నిటి గురించి కూడా పాస్టర్ గారు వాళ్ళు వివరిస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు మనం పులిసిన పిండి గురించి తెలుసుకున్నాం. నిజంగానే మంచి పులిసిన పిండి ఉంది, చెడు పులిసిన పిండి కూడా ఉంది. అది మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవాలనేది, మనం ఎట్లాంటి పులిసిన పిండిని మనం వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మంచి పులిసిన పిండి వల్లే ఉందాం. దేవుని రాజ్య సువార్తలో మనం కూడా పాలిభాగస్తులం అవుదాం.